అధికారిక రికార్డుల్లోనే ఉంది. తర్వాత మళ్ళీ 2019లో ఈ కేటాయింపుల అసైన్డ్ ల్యాండ్స్ చట్టానికి విరుద్ధమని చెప్పి ఒక జీవో ఏదో ఇష్యూ చేశారు. అంటే ఈ ఆరోపణ కేవలం ప్రభుత్వం ఒక విధాన నిర్ణయం తీసుకున్నది అన్నదంతా వదిలిపెట్టడానికి వీల్లేదు. బినామీ కొనుగోళ్లు జరిగాయా లేదా, తర్వాత వాటికి విలువ పెరిగేలా చెడ్డ పద్ధతి కలిగేలా విధానాన్ని మార్చారా లేదా అన్నదే ఈ కేసులో కీలక అంశం. 2024 మార్చిలో సిఐడి వెల్లడించిన వివరాల ప్రకారం సుమారు 1100 ఎకరాల అసైన్డ్ భూములు ఈ వ్యవహారంలో ఉన్నాయని, వాటి విలువ దాదాపు 4400 కోట్లని ప్రాథమిక విచారణలో కనుక్కున్నారు సిఐడి దర్యాప్తులో. అందుకనే చంద్రబాబు గారిని ప్రధాన నిందితుడిగా, అప్పటి పురపాలక శాఖ మంత్రి నారాయణను మరో నిందితుడిగా, అలాగే ఆనాటి తహసీల్దార్ అన్నే సుధీర్ బాబు, రామకృష్ణ హౌసింగ్ ఎండి అంజనీ కుమార్ తదితర పేర్లు కూడా ఇందులో ముద్దాయిల లిస్టులో చేర్చడం జరిగింది. అంతవరకు తెలియని వివరాల ప్రకారం 18 కోట్ల రూపాయలకు పైగా నారాయణ విద్యా సంస్థల నుంచి, ఆ కంపెనీల నుంచి రామకృష్ణ హౌసింగ్ అది, తర్వాత ఇతర రియల్ ఎస్టేట్ మధ్యవర్తులకు వెళ్ళినట్లు దర్యాప్తులో తేలింది. ఆ మధ్యవర్తుల ద్వారా అసైన్డ్ రైతులకు డబ్బులు చెల్లించి నారాయణకు సంబంధించిన బంధువులతో, బినామీలతో పేర్లతో అమ్మక ఒప్పందాలు చేశారనే ఆధారాలు కూడా సిఐడి నాడు సేకరించగలిగింది. నారాయణకు సంబంధించిన వారు మాత్రమే దాదాపు 142 ఎకరాల అసైన్డ్ భూములను కొనుగోలు చేశారని, అలాగే చంద్రబాబు గారి నారాయణ సన్నిహితులు కొన్ని వందల ఎకరాలు కొనుగోలు చేశారని సిఐడి దర్యాప్తులో వెలుగు చూసింది. దీంట్లో 18.1 కోట్ల రూపాయలు నారాయణ ఇన్స్టిట్యూట్స్ నుంచి వీళ్లకు రూట్ అవుట్ కావడం, ఇది ఈ రాజకీయం, ఇది ట్రయల్, ఈ ట్రాన్సాక్షన్, ఈ 18 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ ఇది రాజకీయ ప్రతీకారం అవుతుందా అని నేను ప్రశ్నిస్తున్నా. ఎందుకు విద్యా సంస్థల డబ్బులు మధ్యలో రియల్ ఎస్టేట్ సంస్థలకు ఎందుకు పోయింది? ఆ డబ్బు చివరికి అసైన్డ్ రైతులకు ఎలా చేరింది? కొనుగోలు చేసిన లబ్ధిదారులు ఎవరు? ఎవరు వాళ్ళకి బంధువులు? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు కావాలా. ఇవన్నీ ఈనాడు, ఆంధ్రజ్యోతి ఇట్లాంటి వాటిని సమాధానం చెప్పకుండా రాజకీయ ప్రతీకారం అనే ఒక వాక్యతో, ఆ వాక్యంతో మొత్తం వ్యవహారాన్ని కప్పిపుచ్చే ప్రయత్నాలు చేశారు. దాంట్లో చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి. ఉద్దండరాయనపాలెంకు చెందిన ఎస్సీ మాదిగ కులానికి చెందినటువంటి అసైని పులి సుధాకర్ భూమి, ఆయన కొనుగోలు సొమ్ము నేరుగా రాలేదని సిఐడి వాళ్ళు దర్యాప్తులో తేల్చారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.